పవర్ ఆఫ్ ట్రూత్కి స్వాగతం. ఈరోజు ప్రశ్న: అంత్యదినాలను గురించి లేదా ఎస్కటాలజీని గురించి అధ్యయనం చేయటం అవసరమా? అవసరమే. ఎందుకంటే అంత్యదినములనేవి బైబిల్లో అత్యంత విరివిగా చర్చించబడిన వేదాంతాంశము. ఆర్సి స్ప్రౌల్ అనే ప్రముఖ బోధకుని ప్రకారం క్రొత్త నిబంధనలో 3లో 2 వంతులు ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ అంత్యదినాల గురించి వ్రాయబడింది. ఇతర వేదాంత పండితుల ప్రకారం బైబిల్లో సుమారుగా 30% అంత్యదినాలను గురించే వ్రాయబడిన. జేమ్స్ బోయిస్ అనే మరొక బోధకుని ప్రకారం క్రొత్త నిబంధనలోని ప్రతి 25 వచనాలలో ఒక వచనం క్రీస్తు రాకడను గురించి చర్చిస్తుంది. క్రొత్త నిబంధనలోని 260 అధ్యాయాలలో సుమారుగా 318 సార్లు క్రీస్తు రాకడను గురించి చర్చించబడెను. క్రొత్త నిబంధనలోని గలతీయులకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక, 2వ మరియు 3వ యోహాను పత్రికలను మినహాయించి మిగిలిన 23 పత్రికలలో అంత్యదినాలను గురించి వ్రాయబడిన. రే స్టెడ్మ్యాన్ అనే మరొక బోధకుడు క్రీస్తు రాకడనే అంశము మిగిలిన వేదాంత అంశములన్నింటినీ వెనక్కి నెట్టి దాదాపుగా క్రొత్త నిబంధనలోని ప్రతి పేజీలో కనబడుతుందన్నాడు. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు బైబిల్లో ఉన్న ప్రతి వేదాంత అంశము అంత్యదినములతో ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ సంబంధమును కలిగి ఉన్నాయి. మరి ఇంత గొప్ప అంశమైనటువంటి అంత్యదినాలను గురించిన సరైన అవగాహన క్రైస్తవ లోకంలో లేకపోవడం ఎంతో విచారకరం.